హాథ్రస్ ఘటన తర్వాత భోలే బాబా పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ బాబా గురించి మొన్నటి వరకు ఎవ్వరికీ తెలియని విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భోలే బాబా సత్సంగ్ కార్యక్రమానికి హాజరైన మహిళలు అతను గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు. భోలే బాబా సత్సంగ్ కార్యక్రమానికి హాజరయ్యే మహిళలకు ప్రత్యేకంగా రెడ్ కలర్ బట్టలు ఇస్తారట. వాళ్ళు ఆ బట్టలు వేసుకుని భక్తి పారవస్యంలో బాబా చుట్టూ డాన్సులు చేస్తారట. ఇక అక్కడికి వెళ్లే అమ్మాయిలు బాబాను తన భర్తగా భావించి మర్యాదగా మసులుకోవాలట. ఇది అక్కడి రూల్. ఈ బాబా ఆశ్రమంలో ఉన్న మహిళలందరూ ఖచ్చితంగా కన్యలే అయి ఉండాలి. అలా అయితేనే వాళ్లను ఆశ్రమంలో ఉండనిచ్చేవాడట భోలే బాబా. పెళ్లి అయిన అమ్మాయిలను దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదట. ఈ కన్యలంతా రెడ్ కలర్ బట్టలు వేసుకుని బాబాకు రోజు స్నానం చేయించాలి. దానికోసం ప్రత్యేకంగా గులాబీ, వేపాకులు కలిపిన నీళ్లను వాళ్లే సిద్ధం చేయాలి. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత బాబాకు వాళ్లే తినిపించాలి. బాబాకు సంబంధించిన వ్యక్తిగత పనులన్నీ కూడా వాళ్లే చేయాలి. ఇక్కడ అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటి అంటే, ఇలా బాబా ఆశ్రమంలోకి వెళ్లే ముందు అమ్మాయి దీక్ష చేయాలి. అలా దీక్ష చేసి బాబాను మెప్పిస్తేనే ఆశ్రమంలో ఉండే అవకాశం ఇచ్చేవారట. ఈ బాబా వేసుకునే గాజుల్లో స్వయంగా దేవుడు కొలువై ఉంటాడు అనేది చాలా మంది అంధభక్తుల నమ్మకం. ఆ నమ్మకం ముసుగులోనే ఇన్నాళ్లు బాబా ఏం చేసినా చెల్లుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆ హాథ్రస్ తొక్కిసలాటలో 121 మంది తమ ప్రాణాలు కోల్పోయారో అప్పటి నుంచి బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా ఇలాంటి విషయాలు బయటికి వస్తున్నా ఇప్పటికీ పోలీసులు భోలే బాబాను అరెస్ట్ చేయలేకపోవడం మరో దారుణం. ఇలాంటి వాడు అని తెలిసినా ఇంకా బాబా పిచ్చిలో మగ్గే వాళ్లను ఆ దేవుడే కాపాడాలి అంటున్నారు ఈ బాబా బాగోతం తెలిసిన వాళ్ళు.